హాయ్ కిడ్స్, ఈ రోజు మనం ఒక చిట్టి కథ వింటాం. ఇది ఒక కుందేలు మరియు తాబేలు మధ్య జరిగిన పందెం గురించినది. ఎవరెవరు పరుగెత్తగలరో చూద్దాం. చాలా ఆసక్తికరమైన ఈ కథలో చివరికి ఎవరు గెలిచారో తెలుసుకోవాలంటే కథను వినాలి కదా. మొదలు పెడదామా? ఒక సమయంలో సుందరమైన అడవిలో అన్ని జంతువులు సంతోషంగా నివసించేవి. ఆ అడవిలో చంటి అనే కుందేలు ఉండేది. చంటి ఎంతో వేగంగా పరిగెత్తగలిగేది. తన వేగంపై చంటికి చాలా గర్వం ఉండేది. తన కంటే మిగిలిన జంతువులు నెమ్మదిగా కదలడాన్ని చూసి తరచూ నవ్వడం, హేళన చేయడం చేస్తూ ఉండేది. ఒకరోజు తాబేలు, బద్దు నెమ్మదిగా నడుస్తూ వెళ్తున్న సమయంలో చంటి అక్కడికి వచ్చి ఇలా అన్నాడు. బద్దు, నీవు నడిచే వేగాన్ని చూస్తే నాకు నిద్రే వచ్చేస్తోంది. ఇంత నెమ్మదిగా ఎలా నడుస్తావు? నేను ఒక్క క్షణంలో ఎక్కడికైనా వెళ్ళిపోగలుగుతాను. ఆ మాటలు విని బద్దు ఓర్పుగా నవ్వాడు. అతనికి తెలిసింది, గర్వం ఎప్పుడూ మంచిది కాదు. అప్పుడు బద్దు జాగ్రత్తగా మాట్లాడాడు. చంటి, నీకు వేగం ఉంది, అది మంచిదే. కాని ఓర్పు, స్థిరత కూడా విజయానికి అవసరం అన్నాడు. చంటి దానికి కోప్పడ్డాడు. అయితే సరే, మనిద్దరం ఒక పరుగు పందెం పెట్టుకుందాం. ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం అన్నాడు. తాబేలు దానికి కంగారు పడలేదు. నీతోనా పోటీ? సరే, కాస్త సరదాగా ఉంటుంది అంటూ నవ్వుతూ అంగీకరించాడు. అడవి జంతువులందరూ ఈ విచిత్రమైన పోటీని చూడటానికి వచ్చారు. పోటీ ప్రారంభమైంది. పొదల మధ్య నుంచి, చెట్ల కింద నుంచి, చిన్న బండరాళ్ల మధ్యగా మార్గం ఏర్పాటైంది. పోటీ మొదలయ్యింది. చంటి ఎప్పటిలా వేగంగా పరిగెత్తాడు. మొదటి కొన్ని నిమిషాల్లోనే బద్దు చాలా వెనుకపడ్డాడు. అప్పటికి చంటి అడవి చివరకు చేరిపోతున్నట్టే అనిపించింది. గమ్యం ఇంకా కొంచెం దూరంలో ఉంది. అన్ని జంతువులు కుందేలు రేస్ గెలుస్తుంది అనుకున్నాయి. కానీ కుందేలు ఉన్నట్లుండి ఆగి వెనుకకు చూసింది. బద్దు ఇంకా చాలా వెనుక ఉన్నాడు. ఇక్కడ చెట్టు కింద కూర్చొని కాస్త నిద్రపోతే ఏమవుతుంది? నేను చాలా ముందు ఉన్నాను అని గర్వంగా అనుకున్నాడు. అలా చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. అతని గర్వం అతనిని మునిగించబోతుందని తెలియలేదు. ఇంతలో బద్దు ఆపకుండా నెమ్మదిగానే ముందుకు సాగుతూ చెట్టు వద్దకు వచ్చాడు. అక్కడ చంటిని నిద్రపోతూ చూశాడు. కాని అతను ఆగలేదు. మరికొన్ని అడుగులు వేస్తూ చివరకు గమ్యానికి చేరుకున్నాడు. కొంతసేపటి తర్వాత చంటి మేల్కొని తల చుట్టూ చూశాడు. బద్దు కనిపించలేదంతే అతడు ముందు వెళ్ళిపోయాడని ఊహించి పరుగులు తీశాడు. కాని అక్కడికి వచ్చేసరికి బద్దు అప్పటికే గెలిచేశాడు. అన్ని జంతువులు చప్పట్లు కొడుతూ బద్దును అభినందించాయి. చంటి చింతతో తల వంచి బద్దును చూసి ఇలా అన్నాడు. నిజంగా బద్దు, నీవు ఓర్పుతో గెలిచావు. నీ నీతి నాకు బోధపడింది. బద్దు నవ్వుతూ అన్నాడు. వేగం ఒక అస్త్రం, కానీ స్థిరతే విజయానికి నిజమైన మార్గం. ఈ కథలో నీతి, ఓర్పు, పట్టుదల ఉంటే ఎంత నెమ్మదిగానైనా విజయాన్ని సాధించవచ్చు. అలాగే గర్వం, అలసత్వం మనల్ని గమ్యం చేరకుండా చేస్తాయి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకే పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. నా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.